సృజన ఇన్ని రోజులకు నేను గుర్తొచ్చినా ఇప్పుడు వచ్చినావా నన్ను చూడ్డానికి? ఎట్లున్నావు? అంత మంచేనా? అందరు ఎట్లున్నారు? నేను బాగానే ఉన్నక్క. నువ్వెట్లున్నావు? అంత మంచేనా? మీ కొడుకు పెళ్లి చేసినవాట కదా, నన్ను పిలవలేదు. అయ్యో అదంతా హడావిడిగా జరిగిందే, గుళ్ళోనే పెళ్లి చేశాము. ఎవరిని సరిగ్గా పిలవలేదు. నిన్ను పిలవకుండా నేనెలా ఉంటాను చెప్పు? కొద్దిగా హడావిడి అయింది. అప్పుడు ఇక గుళ్ళోనే పెళ్లి చేసాము, ఎవరిని సరిగ్గా పిలవలేకపోయాము. నువ్వు చెప్పడం మర్చిపోయాను, తనే నా కోడలు సుమతి. అక్క, మీ కోడలు చాలా అందంగా ఉంది. నా దిష్టే తగిలేటట్టుంది. మంచి కోడల్ని ఎతికెతికి పట్టుకున్నావు కదా సుధాకర్కి. ఏదో అలా కుదిరాయిలే. అప్పటి నుంచి నిల్చొనే మాట్లాడుతున్నావు. కూర్చో, దూరాన పడి ఎండన పడి వచ్చావు. కూర్చో. అమ్మ సుమతి, కాస్త అక్కయ్యకి టీ పట్టుకరా. సరే అత్తయ్య. ఇంతమ్మ సుమతి, టీ పెట్టడానికి ఇంతసేపా? నువ్వు రావట్లే అని నేనే వచ్చాను వంటగదికి. కాదత్తమ్మా, పాలు కొన్నే ఉన్నాయి, మళ్ళీ చక్కెర కూడా ఇంట్లో నిండుకుంది, అందుకే ఎలా అని ఆలోచిస్తున్నాను. అమ్మ, దానికి ఎందుకమ్మా అంత ఆలోచిస్తున్నావు? పాలు తక్కుంటే అందులో నీళ్ళు కలిపేసాయి. చక్కెర గడలేంది, నేను పక్కింటికి వెళ్ళి తీసుకొస్తానులే. ఇక నువ్వేం వెళ్తావు? సరే అత్తమ్మా. పిసినాది ఎప్పుడున్నాయో నీ పాలు చక్కెర ఇంట్లో. ఎప్పుడు మందిలో పొట్టుపోవుడు అడకచ్చుడు. ఈ పిసినాదంతా ఏగలేకపోతానబ్బా. ఇంట్లో చక్కెర ఉండదు, ఏది ఉండదు, తినడానికి సరిగ్గా కూరగాయలే ఉండవు. ఇక అబ్బా. మా సుమతి, చక్కెర తీసుకొచ్చాను, టీ పెట్టి తొందర తీసుకొచ్చేసేయి. అక్కడ సృజన వెయిట్ చేస్తుంది మన కోసం. ఏంటత్తయ్య చక్కెర ఇలా ఉంది? అమ్మా, పక్కింటి వనిత దగ్గర చక్కెర లేదండి. సరేలే, బెల్లమైనా ఉందంటే కొద్దిగా ఇచ్చింది, అదే పట్టుకొచ్చినాయి. ఇక దీన్నే వేసేయి. బెల్లం టీ మంచిదమ్మా. నేను పిసినారేషాలతో తట్టుకోలేకపోతున్నా. పక్కింటి ఆవిడ దగ్గర చక్కెర లేకపోతే కొనుక్కరావచ్చు కదా కిరాణా షాప్తో. అది అసలే చెయ్యదు మా అత్తమ్మ. ఏది ఫ్రీగా వస్తే అదే తెచ్చేస్తుంది. తెలిసిన విషయమే కదా. ఇక బెల్లం టీతో కానిచ్చేద్దాం. ఇక ఇదిగోండి అక్కయ్య టీ. ఏమైంది సృజన, టీ నచ్చలేదా? అలా పెట్టావు మొహము. ఏంటో అక్కయ్య, కొంచెం వెరైటీగా ఉంది టీ. ఇలాంటి టీ నేను ఎప్పుడూ తాగలేదు మన ఊర్లో. మా ఇంట్లో మేము ఎప్పుడు బెల్లం టీయే తాగుతాం, ఆరోగ్యానికి మంచిదని. చక్కెర బంద్ చేసామమ్మా, మంచిది కాదని. మహానటి యాక్టింగ్ చేస్తుంది. ఓ అవునా అక్క, నేనెప్పుడు తాగలేదు కదా, నాకు కొంచెం వెరైటీగా అనిపించింది అంతే. సరే అక్క, నాకు కాస్త అర్జెంట్ పని ఉంది, నేను మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాను. సరే సృజన, జాగ్రత్తగా వెళ్ళు. అమ్మ సుమతి, ఈరోజు మధ్యాహ్నానికి వంట ఏం చేస్తున్నావు? ఏమీ అనుకోలేదు అత్తయ్య. సర్లే, బెండకాయ పులుసు పెట్టేసేయి. బెండకాయలు మన ఇంట్లో లేవత్తయ్యా. సర్లే మరి, కనీసము పొట్లకాయ పులుసు అనే పెట్టు. పొట్లకాయలు కూడా లేవత్తయ్యా ఇంట్లో. సర్లే మరి, ఇక మార్కెట్కి వెళ్ళి అలా సగం సోరకాయ అన్నా తీసుకొస్తాను, పులుసు పెట్టుకుని తిందాం. ఏంటో ఏమో అబ్బా, ఈ పిసినారు అత్తయ్యతో భరించలేకపోతున్నాను. ఈ సోరకాయ పులుసు పెట్టాడు, అది కూడా సగం సోరకాయ తెస్తాడట. ఫ్రెండ్స్, హలో, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో మీరందరూ చూసే ఉంటారు కదా. మీ అందరికీ బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మరికొన్ని వీడియోస్ ఇలాంటివి మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే మాట హెచ్వి కార్టూన్ క్రియేషన్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.